హలో ఎవ్రీవన్, ఎలా ఉన్నారండి? అందరూ బాగున్నారు కదా? వెల్కమ్ బ్యాక్ టు రాధికా కళ్యాణ్ ఛానల్. ఈరోజు మనము కార్తీక పురాణంలోని 10వ అధ్యాయాన్ని అయితే చెప్పుకోబోతున్నాము. ఇప్పటికీ కార్తీక మాసం అంటే ఈ రోజుకి కార్తీక మాసం మొదలయ్యి 10 రోజులైందండి. సో ఈ రోజు 10వ అధ్యాయము అజామిలుని పూర్వజన్మ. నిన్న మనం మాట్లాడుకున్నాం కదండి ఆల్రెడీ. అజామిలుడు స్వర్గానికి వెళ్ళిన తరువాత, అంటే విష్ణుదూతలు వచ్చి తీసుకొని వెళ్ళిన తర్వాత అసలు అతని కథ ఏంటి అనేది ఇప్పుడు మనకి ఈ 10వ అధ్యాయంలో ఉంటుంది. అలాగే రేపు శనివారము ఏకాదశి అండి. చాలా 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 మంచి రోజు. కార్తీక మాసము ఏకాదశి, ద్వాదశి ఎంతో ఉత్తమమైన రోజులు. అండ్ ఎల్లుండి అంటే ఆదివారం రోజు వచ్చేసి మనకి ద్వాదశి అండి. ఆ రోజే మనకు వచ్చేసేసి తులసి పూజ అనమాట. ద్వాదశి పూజ అంటాం కదండి, తులసి పూజ. నేను చెప్పాను కదండి, తులసి పూజ రోజే మనము తులసి పాదులోనే చక్కగా మనము ఉసిరి చెట్టుని పెట్టేసేసి ఆ రోజు మనం వచ్చేసేసి తులసమ్మకి ఉసిరికి పెళ్ళి అంటారనమాట. ఆ రోజు చాలా చాలా అద్భుతమైన రోజు ఏకాదశి, ద్వాదశి. ఖచ్చితంగా ఏకాదశి రోజు కానీ లేదా ద్వాదశి రోజు కానీ, ముఖ్యంగా ఏకాదశి రోజు, ఎందుకంటే ఏకాదశి ఉపవాసము చేసి ద్వాదశి రోజు మనము ఉపవాసం ముగుస్తామన్నమాట. అది వీలైన వాళ్ళేనండి, ఖచ్చితంగా ఏమీ లేదు. చెయ్యగలమని నమ్మకం ఉన్న వాళ్ళు మాత్రమే చేయండి, ఫోర్స్ఫుల్ అయితే ఏమీ లేదు. అండ్ అలాగే వచ్చేసేసి ఏకాదశి రోజు మనం చక్కగా విష్ణు ఆలయంలో కానీ శివాలయంలో కానీ దీపాలు పెట్టుకోవచ్చు. ద్వాదశి రోజు మనం ఎలాగో తులసి పూజ చేస్తాం కదండి, ఆ రోజు ఉసిరికాయలో దీపం పెడితే చాలా మంచిది. కానీ మన పెద్దవాళ్ళు అంటే మన అమ్మమ్మలు, తాతయ్యలు తెలుగు రాష్ట్రాల్లో ముఖ్యంగా అంటే ఇక్కడ పట్టించుకోరలే కానండి, ఆదివారం రోజు ఉసిరి అనే పేరు కూడా ఎత్తకూడదు అంటారు. మరి ఒకసారి నేను మా అమ్మని కనుక్కోవాలి, నాకు అంత క్లియర్గా తెలియదు కాబట్టి ఒకసారి నేను మా అమ్మని కనుక్కొని మరి ఆ రోజు ఉసిరి దీపం పెట్టచ్చో లేదో కనుక్కొని ఉసిరి దీపం అయితే పెడతాను నేను. లేదంటే రేపే ఏకాదశి రోజు కాబట్టి రేపే ఉసిరి దీపం అయితే నేను పెట్టేసుకుందాం అనుకుంటున్నాను. సరే, మొత్తానికైతే మనము కార్తీక పురాణంలోని 10వ అధ్యాయము అజామిలుడి పూర్వజన్మలోకి వెళ్ళిపోదామండి. వశిష్ఠ పూర్వజన్మలో అజామిలుడు ఎవరు, ఎలాంటి పాప ఫలితంగా ఇలా పుట్టాడు, యమభటులు ఎందుకు అజామిలుడిని వదిలి వెళ్ళారు, యమధర్మరాజుకి వాళ్ళేం సమాధానము చెప్పుకున్నారు, వీటిని సవివరంగా చెప్పు మహర్షి అని అడిగాడు జనక మహారాజు. అలాగే రాజా, మీ ప్రశ్నలన్నిటికీ సమాధానాలు చెబుతాను. విష్ణు దూతల చేత తిరస్కారానికి గురి అయిన యమభటులు తమ లోకము చేరి యమధర్మరాజుకు జరిగిన విషయాన్ని తెలిపినారు. ప్రభు, మీ ఆజ్ఞానుసారము అజామిలుడిని తీసుకురావడానికి వెళ్ళాం. అదే సమయానికి విష్ణుదూతలు అక్కడికి వచ్చి మా ప్రయత్నానికి అడ్డు తగిలారు. ధర్మ ప్రవర్తనాలతో మమ్మల్ని నిర్చేష్టుల్ని చేసి ఆ అజామిలుడిని తమ వెంట వైకుంఠానికి తీసుకెళ్లారు. క్షమించండి ప్రభు అంటూ వేడుకున్నారు యమభటులు. యముడు తక్షణ విజ్ఞాన దృష్టితో సమస్తాన్ని తెలుసుకొని, భటులారా, కించిదపి పుణ్య విహీనోపి అజామిలుడు తను ఎంతటి పాపి అయినా అంతమ దశలో నారాయణ నామాన్ని స్మరించటం వలన అతని సమస్త పాపాలు తొలగిపోయాయి. విష్ణువు ప్రియుడై విష్ణుదూతల చేత స్వర్గానికి తీసుకువెళ్ళబడ్డాడు. పాపాత్ములైన వారు తమకు తెలియకుండానే శ్రీహరి నామస్మరణ చేసిన వారి పాపాలన్నీ దహించుకుపోతాయి. భక్తితో స్మరించేవారు కేవలం కైవల్య పదగాములే అవుతారు అంటూ వివరించినాడు యమధర్మరాజు. అజామిలుడి పూర్వజన్మలో సౌరాష్ట్ర దేశంలో శివార్చకుడిగా ఉండే అజామిలుడు ఆ జన్మలో కూడా స్నాన సంధ్యాచరణాది రహితుడిగా సకల పాపాలని చేస్తుండేవాడు. బ్రాహ్మణ కుటుంబంలో జన్మించిన ఆయుధాలని ధరించి దుష్టులతో స్నేహము చేస్తూ తిరిగేవాడు. అర్చకుడై కూడా అనేక ఆభరణాలను ధరించి స్వేచ్ఛగా తిరిగేవాడు. అదే గ్రామంలో దరిద్రుడైన ఒక బ్రాహ్మణుడు ఉండేవాడు. అతను అన్నము కొరకు పట్టణములు పల్లెలు పట్టుకు తిరుగుతూ యాయావార వృత్తిని అవలంబించి ఉన్నాడు. ఒకసారి అతను తనకు లభించిన యాయావార వస్తు జాలానంతటిని మోసుకొని వచ్చి తన భార్యను పిలిచి, నాకు చాలా ఆకలిగా ఉన్నది, వెంటనే వంట చెయ్యి, ముందు నాకు కాసిన్ని మంచినీళ్లు ఇవ్వు, సేద తీర్చుకుంటాను అన్నాడు. కాని పరపురుష సాంగత్య ఆలోచనలో ఉన్న ఇల్లాలు భర్త ఎన్నిసార్లు పిలిచినను వినిపించుకోకుండా తన ప్రియుణ్ణి గురించి ఆలోచిస్తూ ఉండిపోయింది. ఎంతటికి భార్య నుండి సమాధానం రాకపోయేసరికి కోపం వచ్చి ఆవేశముతో చేతికి దొరికిన కర్రతో ఆమెను కొట్టినాడు. తన ఆలోచనలకు
అంతరాయం కలిగించిన భర్త మీద కోపంతో అతనిని కాళ్ళతో తన్నింది, చేతులతో రక్కింది. భార్య నిరాధారణ వల్ల ఆ బ్రాహ్మణుడు మానసికంగా కృంగి భార్యని, గృహాన్ని, గ్రామాన్ని వదిలి వెళ్ళిపోయినాడు. ఇక పూర్తిగా బరితెగించింది ఆమెడ. కొత్త చీరని కట్టుకొని బాగా అలంకరించుకొని తాంబూలము తింటూ ఒక అతనికి ఇంటికి వెళ్ళింది. ఆ రాత్రి తనతో ఉండమని అతన్ని కోరగా, కాని నీతి నిజాయితీ గల అతను ఆమె కోరికను తిరస్కరించినాడు. ఆమె వీధుల వెంట పడి మనుషులను వెతుకుతూ అన్వేషించసాగింది. చివరికి ఈశ్వరాలయము దగ్గరకు వచ్చి అర్చకుడైన అజామిలుని చూసి మోహించి అతన్ని ఆహ్వానించింది. ఆమె పరస్త్రీ అని, సాటి బ్రాహ్మణ పత్ని అని కూడా ఆలోచించకుండా తన అంగీకారాన్ని తెలిపినాడు అజామిలు. ఆనాటి రాత్రి ఆమెతో ఉండటం వలన ఆ జారణి సద్వంశ సంజాత అయిన కారణముగా కామం చల్లారగానే తన దోషాన్ని తెలుసుకుంది. పశ్చాత్తాపంతో భర్తని వెతుక్కుంటూ వెళ్ళి బ్రతిమలాడి ఇంటికి తీసుకొచ్చింది. ఆ క్షణం నుండి భర్త మాటల్ని గౌరవిస్తూ చెడు ఆలోచన లేకుండా బ్రతకసాగింది. ఈ పాపము వలన మరణాంతరము శివార్చకుడు రౌరవాది నరకాన్ని అనుభవించి సత్వనిష్ఠుడి కొడుకైన అజామిలుడిగా జన్మించినాడు. పౌర్ణమి నాటి శివ సందర్శనం, అంత్యకాల హరినామ స్మరణ పుణ్యము వలన మోక్షం పొందినాడు. ఈనాటి శివార్చకుడి జన్మలో ఇతనితో జారత్వం నెరిపిన బ్రాహ్మణ స్త్రీ కూడా కొంతకాలానికి మరణించి నరకాన్ని అనుభవించి కన్యాకుబ్జములోని ఒక చండాల గృహంలో బాలికగా జన్మించింది. కానీ ఆ పిల్ల తండ్రి గంధాన పుట్టడము వలన అడవిలో వదిలివేసినారు. అప్పుడు అటుగా వెళుతున్న ఒక బ్రాహ్మణుడికి ఆ పిల్ల కనిపించింది. ఆ పిల్ల మీద జాలిపడి తీసుకువెళ్ళి తన ఇంటి దాసిదానికి పెంపకానికి ఇచ్చినాడు. ఆ దాసిదాని దగ్గర పెరిగిన పిల్లనే యవ్వనములో అజామిలుడు దగ్గరకు తీసుకున్నాడు. మహారాజా అజామిలుడి పూర్వగాథ ఇది. సమస్త పాపాలకు హరినామ స్మరణ కన్నా ప్రాయశ్చిత్తము మరొకటి లేదు. ఇది సాధ్యం కానప్పుడే ఇతర ధర్మ శాస్త్రాది పోక్త ప్రాయశ్చిత్త కర్మలని ఆచరించాల్సి ఉంటున్నది. ఎవరి హృదయములో శ్రీహరి కీర్తిస్తారో, ఎవరి చెవులు శ్రీహరిని సంకీర్తనని ఆలకిస్తాయో అట్టి వారి మహాపాపాలన్నీ పటాపంచలైపోతాయి. శ్రీహరిని ధ్యానించే ప్రతి ఒక్కరూ వైకుంఠాన్ని చేరుకుంటారు. అదే విధముగా కార్తీక ధర్మాచరణం అనే మార్గము కూడా పుణ్య ప్రధానమైనది. ఈ వ్రతాన్ని ఆచరించని వాళ్ళు నరకాన్ని పొందుతారు. ఈ కార్తీక మహత్యాన్ని భక్తి శ్రద్ధలతో విన్నవారు కూడా మోక్షానికి అర్హులవుతారు. ఆసక్తి గల వారికి ఈ మహత్యాన్ని వినిపించినట్టి వారు వైకుంఠంలో విష్ణు సన్నిధిలో సుఖిస్తారు అని వివరించినాడు వశిష్ఠ మహారాజు. 10వ రోజు పారాయణము సమాప్తము. ఎంత బాగుందో చూడండి కదా. ఇదండి 3 రోజుల నుంచి మనము చదువుకుంటున్న అజామిలుడిది పూర్తి కథ అయితే ఇదనమాట. అంటే అజామిలుడు పూర్తి 3 రోజుల నుంచి చదువుకున్న పూర్తి వృత్తాంతం అయితే అనమాట. ఇప్పటితో మనకి అజామిలుడి కథ పూర్తి అయిపోయింది 10వ రోజు పారాయణతోటి. ఇంకా రేపు 11వ అధ్యాయం వచ్చేసేసి మందరుడి వృత్తాంతం. ఇది మళ్ళీ కొత్త కథ అనమాట. సో ఇదండి 10వ రోజు అజామిలుడి పూర్వజన్మ వృత్తాంతంతో అయితే మనము ఈరోజు పారాయణాన్ని ముగించామన్నమాట. ఓం నమః శివాయ, ఓం నారాయణాయ, ఓం గోవిందాయ నమః. అలాగే రేపు చెప్పాను కదండి ఏకాదశి ఎంతో మంచి రోజు. అలాగే శనివారం నారాయణుడికి అంటే వెంకటేశ్వర స్వామికి ఎంతో ఇష్టమైన రోజు కదండి. వెంకటేశ్వర స్వామి అన్న, నారాయణుడన్నా, కృష్ణ భగవానుడన్నా అందరూ ఆయనే ఒక్కడే. ఆయన నుంచే మనం దశావతారాన్ని చూస్తున్నాం కదండి. ఎవరికన్నా ఉపవాసం ఉండటం వీలు కాని వాళ్ళు ఏం చేస్తారంటే పొద్దున్నే చక్కగా తలార స్నానం చేసి విష్ణు ఆలయానికి కానీ శివాలయానికి కానీ వెళ్ళి మీకు ఎంత వీలైతే అన్ని ఒత్తులు దీపాలు వెలిగించుకోండి. చక్కగా వీలైతే రేపే ఏకాదశి రోజు చక్కగా పండ్ల దానం చేయండి. ఒక 5 రకాలు లేదా 3 రకాల పండ్లు తీసుకొని ఒక 101 రూపాయో 51 రూపాయో దక్షిణ పెట్టేసేసి చక్కగా బ్రాహ్మణుడికి దానం చేసి నమస్కారం చేసుకొని రండి. ఎంతో మంచి జరుగుతుంది. ఏకాదశి చాలా 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 మంచి రోజు కార్తీక మాసంలో. ఈ అవకాశాన్ని మీరు ఎవ్వరూ మిస్ కావద్దండి. ఉంటానండి. నమస్కారం.